10 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ వెడల్పుతో 2 కాటన్ క్లాత్లు అయితే తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఒక క్లాత్ మీద ఇంకొక క్లాత్ అనేది ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకే. ఇలా పెట్టుకున్న తర్వాత మనము గీస్ ముక్కతో ఈ విధంగా 1/2 ఇంచు పొడవుతో, ఓకేనా, 1/2 ఇంచు పొడవుతో ఈ విధంగా మనం మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మనము 1.5 ఇంచు గ్యాప్తో ఇంకొక 1/2 ఇంచు పొడవు అనేది ఇలా మార్క్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, ఇలాగా మనం అక్కడక్కడ 1.5 ఇంచు గ్యాప్తో ఈ విధంగా మనము ఒక 1/2 ఇంచు పొడవుతో ఈ విధంగా ఒక చిన్న లైన్ అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఏదైతే మనం మార్క్ చేస్తుంటామో అక్కడ వరకు రఫ్ కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ వరకు రఫ్ కుట్టు వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి రఫ్ కుట్టు వేసుకొని ఇట్లా అనమాట. మనం ఏదైతే 1/2 ఇంచు పొడవుతో మార్కింగ్ పెట్టినామో అక్కడ వరకు మాత్రమే రఫ్ కుట్టు వేసుకొని మిగతాదంతా కూడా మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఏ విధంగా రఫ్ కుట్టు వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ అక్కడి నుంచి మనం ఎక్కడైతే 1/2 ఇంచు పొడవు అనేది ఒక లైన్ వేస్తున్నామో అక్కడ వరకు నార్మల్గా మనం కుట్టాలన్నమాట. ఓకేనా. నార్మల్గా మనం ఎలా అయితే కుడతామో అలానే కుట్టాలన్నమాట. ఫస్ట్ సూదిని క్లాత్లోకి దించుకొని 1/2 ఇంచు పొడవు ఏదైతే వేసుంటామో ఈ 2 ఫింగర్స్ అనేటివి అటు ఇటు పెట్టుకొని, ఓకేనా, లైన్కి అటు ఇటు పెట్టుకొని గ్రిప్ కోసంగా మనము ఫస్ట్ కుట్టాల్సి ఉంటుంది. నార్మల్గా ఎలా కుడతామో అలానే కుట్టాలన్నమాట. ఓకేనా. అలా కుట్టుకొని ఇప్పుడు మనము ఈ 2 ఫింగర్స్ అనేటివి మన వైపుకి ఇలాగా జరపాలన్నమాట. ఓకేనా. చూడండి, క్లాత్ మీద ఇలా పెట్టుకొని పాదాన్ని ఇలాగా పైకి కంప్లీట్గా ఎత్తకూడదండి. ఓకేనా. అలా అని చెప్పేసి పాదాన్ని కంప్లీట్గా కిందకి దించి ఉండకూడదు అనమాట. మనం రఫ్ కుట్టేసుకునేటప్పుడు ఏం చేయాలంటే పాదాన్ని కొంచెం పైకి ఎత్తితే చాలన్నమాట. ఇలా పైకి ఎత్తుకొని ఈ ఫింగర్స్ని మన వైపుకి ఇలా ముందుకి ఇలా అనుకుంటూ, అంటే క్లాత్ని ఇలా మన వైపుకి ముందుకి ఇలా జరుపుకుంటూ కుట్టాము అంటే కుట్టు అనేది మన వైపు నుంచి రివర్స్లో పడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అక్కడి నుంచి నార్మల్గా కుడతాం. పాదాన్ని కిందకి దించేసి కుట్టాలండి. ఓకేనా. మనం రివర్స్లో కుట్టేటప్పుడు మాత్రమే పాదాన్ని ఇలా పైకి లేపుకొని ఆ 2 ఫింగర్స్తో క్లాత్ని మన వైపుకి ఇలా జరుపుకుంటూ కుట్టాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా కుట్టినట్లయితే మీకు రఫ్ కుట్టు అనేది అయితే పడుతుంది అనమాట. ఒక కుట్టు అనేది నార్మల్గా వేస్తాము, మళ్ళీ మనము అక్కడి నుంచి రివర్స్లో కుట్టు అనేది వేస్తాం, అంతేనండి. ఫస్ట్ ఒక కుట్టు అనేది నార్మల్గా వేసి మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు రివర్స్లో కుట్టు అనేది అయితే వేసుకుంటాం అనమాట. అంతే. అలా మనం ఒక 5-6 సార్లు ఇలా కుట్టాము అని అంటే మనకి కుట్టు అనేది ఒక ముద్దలాగా అయితే పడుతుందండి. ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటి అని అంటే లాక్ చేసినట్టు అనమాట. ఓకేనా. ఆ కుట్టు అనేది అయితే ఊడిపోదన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుందండి మీరు. ఓకేనా. ఎందుకు అనంటే మనం ఎప్పుడైనా సరే కుట్టాలి అనుకున్నప్పుడు ఒక లైన్ మనం కుట్టాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ రఫ్ కుట్టు అనేది వేస్తామన్నమాట. ఈ రఫ్ కుట్టు వేయడం వల్ల ఏంటి అనంటే ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. చూడండి, మనం ఎలా కుడతామంటే సహజంగా ఒక లైన్ మనం వేయాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో మనము రఫ్ కుట్టు అనేది అయితే వేసుకుంటాం. ఈ విధంగా ఇలా స్టార్టింగ్లో రఫ్ కుట్టు అనేది ఇలా వేసుకొని మనం నార్మల్గా కుట్టుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఆ లైన్ అంతా కూడా కుట్టుకుంటూ వచ్చేసి అదేవిధంగా ఎండింగ్లో కూడా ఈ విధంగా రఫ్ కుట్టు అనేది అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా. ఓకే. ఈ రఫ్ కుట్టు వేసేటప్పుడు మాత్రము లైన్ అటువైపున ఇటువైపున 2 ఫింగర్స్ని ఇలా పెట్టుకొని గ్రిప్కి ఇలా కుడితేనే మీకు ఫినిషింగ్ అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా. ఇలా కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇలా కుట్టినప్పుడు ఏంటి అంటే ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలా కాకుండా మనం స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేయకుండా చూడండి, ఇప్పుడు నేను స్టార్టింగ్లో రఫ్ కుట్టేసాను, అలాగే ఎండింగ్లో కూడా రఫ్ కుట్టేసాను. ఇలా కుట్టినప్పుడు ఏంటి అని అంటే మనకి కుట్టు మనం ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ వేసినటువంటి ఆ కుట్టు అనేది ఏంటి అని అంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. ఓకేనా. అలా కాకుండా మనము నార్మల్గా ఒక కుట్టు అనేది వేసేసుకున్నాం అనుకోండి, అది స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మన రఫ్ కుట్టు అనేది అయితే వేయలేదు, జస్ట్ నార్మల్గా ఒక కుట్టు అనేది కుట్టేసాం అనుకోండి, ఆ కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా ఇక్కడ ఏంటి అంటే రఫ్ కుట్టు వేయకుండా ఒక లైన్ అనేది వేసాను కదా. ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో నేను మీకు విప్పి చూపిస్తాను చూడండి. మనకి ఈజీగా ఏంటి అని అంటే కుట్లు అనేవి ఊడిపోతాయి అన్నమాట. ఓకేనా. చూడండి, ఇలా మనం వదిలేసామనుకోండి రఫ్ కుట్టు వేయకుండా స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఇలా మనకి ఊడిపోతాయి. టైలరింగ్ వర్క్ మనం చేసేటప్పుడు తప్పకుండా కూడా రఫ్ కుట్టు అనేది అయితే వేయాల్సి ఉంటుందండి. ఆ రఫ్ కుట్టు కూడా మీరు బాగా నీట్గా వేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే అలా చిక్కు చిక్కుగా వేశారు అంటే చూడడానికి బాగుండదు అనమాట. ఓకేనా. కాబట్టి రఫ్ కుట్టు వేయడం కూడా బాగా ప్రాక్టీస్ అయితే చేయాలండి ఎవరైతే కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో. ఓకేనా. చూడండి, ఇలా మనం ఇలా లాగంగానే వచ్చేస్తుంది అనమాట. మనకి కుట్లు అనేటివి తొందరగా ఊడిపోయే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా. ఇలా అయితే మనకి ఊడిపోతాయి అన్నమాట. ఓకేనా. అలా కాకుండా మనం రఫ్ కుట్టు వేసినటువంటి
లైన్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి సామాన్యంగా ఊడదనమాట. ఎందుకంటే ఒక కుట్టు మనం వేసి దానిపైన మళ్ళీ మనం రివర్స్లో కుట్టు ఉంటాం కాబట్టి ఆ కుట్టు ఊడడం అనేది అయితే జరగదనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. చూడండి, ఫస్ట్ మనం ఎక్కడైతే అరేంజ్ పొడవు అనేది మాత్రమే పెట్టుంటామో అరేంజ్ పొడవు దగ్గర మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే వేసుకొని మిగతా అదంతా కూడా మామూలుగా స్ట్రైట్గా లైన్ అనేది, అంటే మామూలుగా మనం ఎలా అయితే కుడతామో అలా కుట్టుకుంటూ ఎక్కడైతే మార్క్ చేస్తుంటామో పర్టికులర్గా, ఓకేనా, మార్కర్తో ఆ మార్కర్ వరకు మాత్రమే రఫ్ కుట్టు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మీకు బాగా అలవాటు అవుతుంది అనమాట రఫ్ కుట్టు వేయడం అనేది. ఓకేనా, మీకు బాగా బ్యాలెన్సింగ్ గ్రిప్ అనేది అయితే ఉంటుందన్నమాట. మీరు డ్రెస్సెస్ కానీ జాకెట్స్ కానీ కుట్టేటప్పుడు ఏంటి అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలా రఫ్ కుట్టు ఇక్కడ వేసేసేయండి. నార్మల్గా మళ్ళీ మామూలుగా స్ట్రైట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేసండి. మళ్ళీ ఎక్కడైతే మార్కింగ్ చేస్తుంటామో అక్కడ వరకు మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి. సహజంగా ఏంటి అంటే మనం రఫ్ కుట్టు అనేది 1/4 ఇంచు పొడవుతో మాత్రమే వేస్తామండి, 6 ఇంచు పొడవుతో అయితే వేయము. కాకపోతే ఏంటి అంటే బిగినర్స్ కాబట్టి మీరు అంత తక్కువ పొడవుతో రఫ్ కుట్టు అనేది వేయలేరు కాబట్టి నేను మీకు 1/2 ఇంచుతో ప్రాక్టీస్ చేయమంటున్నాను. మీరు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏంటి అంటే మీరు ఆ సైజ్ అనేది తగ్గించుకొని కూడా మీరు రఫ్ కుట్టు వేయడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఒక 1/2 ఇంచుతో బాగా ప్రాక్టీస్ చేసి రఫ్ కుట్టు అనేది మీకు బాగా వస్తుంది అనిపించినప్పుడు ఆ సైజ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ 1/4 ఇంచు పొడవుతో వేయడానికైతే ప్రయత్నించండి రఫ్ కుట్టు అనేది. ఓకేనా, చూడండి, మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అని అంటే స్టార్టింగ్లో రఫ్ కుట్టు వేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసి ఎండింగ్లో కూడా రఫ్ కుట్టు అనేది అయితే వేయండి. ఓకేనా, ఈ విధంగా ఏంటి అని అంటే ఈ 2 రకాలుగా కూడా ఏంటి అంటే మీరు బాగా ప్రాక్టీస్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇందాక ఎలా అయితే చెప్పానో ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి. అది బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఒక 50 లైన్స్ స్ట్రైట్గా వేసుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకొని నార్మల్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అలా ఒక 50 లైన్స్ మీద మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ రఫ్ కుట్టు అనేది అయితే ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుందన్నమాట. ఓకేనా, ఈ క్లాస్ అనేది బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి రఫ్ కుట్టు వేసుకునేటువంటి టూల్ అనమాట. ఇందాక నేను మీకు నార్మల్గా ఎలా మనం పాదాన్ని పైకి లేపుకొని మనం రఫ్ కుట్టు వేసుకోవాలి అనేది చూపించాను కదండి. ఇది వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్లోనే ఈ టూల్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఐరన్ స్టాండ్ చిన్న కుట్టు మిషన్కి ఈ టూల్ అనేది ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఐరన్ స్టాండ్ చిన్న కుట్టు మిషన్ ఉంది అనుకోండి, మీరు తప్పకుండా కూడా ఏంటి అని అంటే ఇందాక నేను ఎలా అయితే రఫ్ కుట్టు వేయమని చెప్పానో పాదాన్ని పైకి లేపుకొని ఆ విధంగానే రఫ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మనకి వేరే ఆప్షన్ అనేది ఉండదు. అయితే ఐరన్ స్టాండ్ పెద్ద కుట్టు మిషన్లోకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ యొక్క టూల్ అనమాట, ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి రఫ్ కుట్టు వేసుకునేటువంటి టూల్ అనమాట. ఈ టూల్ని ఇలా మనం కిందకి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అదే క్లాత్ అనేది జరిగిపోతూ రఫ్ కుట్టు అనేది అయితే వేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, మనకి ఎక్కడి వరకు అయితే రఫ్ కుట్టు కావాలో అక్కడ వరకు మనం ఈ విధంగా ఇలా నొక్కి పెట్టి ప్రెస్ చేసి పెడితే అక్కడ వరకు కుట్టు అనేది అయితే వస్తుంది. వద్దు అనుకున్నప్పుడు మనం దీన్ని ఇలా వదిలేస్తాం అనమాట. ఓకేనా, దీన్ని ఇలా ప్రెస్ చేసినప్పుడు మాత్రమే రఫ్ కుట్టు అనేది అయితే పడుతుంది, అంటే కుట్టు అనేది రివర్స్ లో వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇది ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ నార్మల్గా కుడతాము, మనము అదే కుట్టు మీద మన వైపు నుంచి రివర్స్లోకి వెళ్ళాలి కుట్టు అనుకున్నప్పుడు దీన్ని కిందకి ఇలా ప్రెస్ చేస్తాం అనమాట. దీన్ని మనం కిందకి ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, మన వైపు నుంచి కుట్టు అనేది రివర్స్ సైడ్ వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం ఈ టూల్ అనేది అయితే యూజ్ చేస్తాం అనమాట. అంటే మనం పాదాన్ని పైకి లేపుకొని ఫింగర్స్ని క్లాత్తో జరుపుకుంటూ ఎలా అయితే కుడతామో అదే విధంగా మనం ఎక్కడైతే రఫ్ కుట్టు వేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్లోకి వచ్చేసరికి మనం ఈ టూల్ని ఇలా కిందకి ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లాత్ అనేది అదే జరిగిపోతూ కుట్టు అనేది రివర్స్లో పడడం అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా అయితే ఈ రఫ్ కుట్టు టూల్ అనేది అయితే ఉపయోగపడుతుందండి. ఎలక్ట్రికల్ కుట్టు మిషన్ ఉందనుకోండి మీ దగ్గర, ఎలక్ట్రికల్ కుట్టు మిషన్కి కూడా ఇదే విధంగా రఫ్ కుట్టు టూల్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే మనము నార్మల్గా పాదాన్ని పైకి లేపి కుట్టేదానికంటే కూడా ఫినిషింగ్ అనేది ఈ రఫ్ కుట్టు టూల్తో వేసుకుంటే రఫ్ కుట్టు టూల్ అనేది మనం ఉపయోగించినప్పుడు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. ఓకేనా, అయితే మన దగ్గర చిన్న కుట్టు మిషన్ ఉండిందనుకోండి ఐరన్ స్టాండ్లో, ఆ మిషన్కి ఈ యొక్క రఫ్ కుట్టు టూల్ ఉండదు కాబట్టి ఇంకా తప్పకుండా కూడా మనం అదే విధంగా రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మిషన్కి కానీ ఈ టూల్ అనేది కానీ ఉన్నట్లయితే ఈ టూల్ సహాయంతోనే మీరు రఫ్ కుట్టు అనేది అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా మీకు చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఓకేనా.